ఓకే. సో, యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు నాకు ప్రసాదరావు గారే కనిపించారు. కానీ ఈరోజు అందరి మాటల తర్వాత ద నాటీ సైడ్ ఆఫ్ రాజీవ్ కనకాల గారు మాత్రమే గుర్తొస్తున్నారు నాకు. సుమ గారు నాకేం సంబంధం లేదు. యెస్. సో, యెస్ ప్రసాదరావు గారు మీరే రావాలి ముందుకి. సో, రాజీవ్ కనకాల గారి మాటలు ఇప్పుడు విందాం. హలో పాత్రికేయ మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. నాకు తెలుసు కాలాతీతం అయిపోయింది, బాగా ఆకలిస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా టైం తీసుకోను. ఇక్కడున్న ప్రసాద్ గారికి, అక్కడున్న సూర్యకి, ఎస్పెషలీ జయంత్ రాఘవన్ గారికి అండ్ గాయత్రి భార్గవి గారికి, ఉదయ్ భాను గారికి అండ్ వాసంతికకి, మా శ్రీరామ్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, ఏందమ్మా కొంచెం ముందుకు రాబడబల్లా, శృతి గారికి అద్భుతంగా డైలాగులు రాసి మా చేత ఓ డిఫరెంట్ స్లాంగ్ మాట్లాడించిన శృతి గారికి అండ్ మా మా తాలూకు ఎంతో ఇష్టడు, ఆల్ ఆల్ అంటే ఒకే గూటికి చెందిన వాళ్ళం, మావాడికి అండ్ సత్యనారాయణ రాజు గారికి అండ్ సత్య గారికి అండ్ ఎస్పెషలీ మా మహేష్ గారికి. ఫ్రేమ్ చాలా సైలెంట్గా, మామూలు హడావిడి ఉండదు లొకేషన్లో, రే తీరా రారా అంత కూల్గా డీల్ చేసే మా మహేష్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. స్టేజ్ మీదకి వచ్చి మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సో కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఇట్ ఈస్ ఏ వెరీ, అంటే నేను చేసిన క్యారెక్టర్స్లో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజీవ్ కనకాల, సన్ ఆఫ్ దేవదాస్ కనకాల అండ్ లక్ష్మీదేవి కనకాల. ప్రతిసారి వీళ్ళ పేర్లు తలుచుకుంటే ఎమోషనల్ అవుతాను సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సో థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లైఫ్ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్. మీరు ఇచ్చిన లైఫ్ తోటే ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటాపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, అరే కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిప్పి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే, బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్, ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం కామెడీ చేయలేదు, నేను సీరియస్గానే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాదరావు అనే మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ యా, ఇందులో ఎస్పెషలీ ఈవిడ ఉదయ్ భాను గారి గురించి చెప్పాలి. ఈవిడతో నేను 25 ఏళ్ళు అయిపోయింది నటించి. ఇందులో కూడా నేను ఒక్క సీనే చేశాను కాంబినేషన్. బట్ అంతకుముందు 25 ఏళ్ల క్రితం చేసినప్పుడు మేము చేసిన ప్రతిదీ సీరియలు, సింగిల్ ఎపిసోడ్లు ఏది చేసినా హిట్లే. సో ట్రస్ట్ మీ, ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాను. సో థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ. ఇట్స్ సో ఇట్స్ ఎ నైస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి నుంచి
ఈ పర్టికులర్ ఫంక్షన్ కోసమే ఐ డిడ్ ఫ్లై డౌన్ అంటే మీరు అనొచ్చు ఏముంది మీ ప్రమోషన్ కోసం మీరు రావడం కరెక్ట్ కదా అని. కానీ అక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది, దీని ఇంపార్టెన్స్ నా లైఫ్లో అంత ఉంది కాబట్టి డాటర్ ఆఫ్ ప్రసాదరావు తాలూకు ఇంపార్టెన్స్ ఇస్ సో మచ్, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇది మిస్ అవ్వకూడదని వచ్చాను. సో అందరికీ థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గంటన్నర మీ టైం తిన్నా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచి సిరీస్ చూడబోతున్నారు. అండ్ ఎస్పెషలీ ఇంకేంటి అన్ని మంజుషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ ఎ సచ్ వండర్ఫుల్ ఈవెంట్. హలో, మీరు నెల్లూరు అమ్మాయి కదా, కొంచెం ఏదైనా ఆవిడకి మైక్ ఇవ్వండి. ఏమనుకోకండి సార్, సరదాగా ఒక్క నిమిషం మాట్లాడమే. ఏంది మాట్లాడాలా? ఏం మాట్లాడాలా చెప్పాలి కదా నేను మాట్లాడాలంటే. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చి ఉండదా లేదా? సూపర్ ఉండదు ప్రోగ్రామ్ అయితే. నేను మీకేమి, మీరు ఇంకా చాలా బాగుండారు. థ్యాంక్ యూ. ఆవిడ జర్నలిస్ట్ గారు, నాకు తెలిసిన రామ్జీ గారి కూతురు. సో ఆ చనువుతోటి అమ్మాయిని నెల్లూరు అని తెలిసింది, అందుకనే ఆవిడతో మాట్లాడించాను. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు నెల్లూరు నాయుడు గారు అని ఇంకొక యాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరుండి నాతోటి అక్కడ లొకేషన్లో చెప్పించాడు. డబ్బింగ్ కూడా చెప్పేటప్పుడు కొన్ని చిన్న పదాలు మిస్ అవుతాం, అది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పించాడు. ఆయన కూడా, నెల్లూరు నాయుడు గారికి కూడా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈగర్లీ వెయిటింగ్ మిగతా ఎపిసోడ్స్ చూడడానికి. సో ప్రసాదరావుగా మా అందరికీ గుర్తుండిపోయే ఇంకొక అద్భుతమైన పాత్ర